హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్రుల వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నేను భద్రాచలం వచ్చాను రాములవారి దర్శనానికి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి రాములవారి దర్శనానికి వద్దామని. బట్ అసలు మనం ఎన్ని అనుకున్నా కూడా దేవుడి పిలుపైతే రావాలి కదా! నాకైతే ఈరోజు వచ్చిందండి దేవుని పిలుపు. అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో అనుకున్నాము. ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. ఇన్ని డేస్‌కి అయితే నాకు కుదిరింది రావడానికి. ఏదైతేని చాలా హ్యాపీ అనిపించింది. రాములవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి భద్రాచలం స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పేసి మీకు ఈ వీడియోతో నేను ముందుకొస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ వ్లాగ్స్. ఓకేనా? ఈ వీడియో చూడండి, మీకు షాపింగ్ పర్పస్ అయితే బాగుంటుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఎక్కడ ఏముంటుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. పిల్లల బొమ్మలు అయితే మా బాబు కోసం చూస్తున్నాను. ఇక్కడ అమ్మవారి పటాలు అయితే చాలా బాగా అనిపించింది. అంటే వేరే అంటే బోర్డర్స్ అన్నీ కూడా గోల్డ్ వర్క్ లాగా అంచులు గోల్డ్తో ఇట్లా మెరుస్తూ ఉన్నాయి. అండ్ ఇంకో పటం కూడా నార్మల్గా ఉన్నాయి. నాకైతే ఇవి నచ్చాయి. అడిగాను, 50 రూపీస్ అలా చెప్పారు. కొన్ని అయితే 100 రూపీస్ చెప్పారు. ఇంకా సైజుని బట్టండి మనము అడగాలి. ఇంకా బేరం ఆడాలి. ఇంకా ఖచ్చితంగా బేరం ఆడాల్సిందే. వాళ్ళు అన్న రేట్ అయితే మనం పెట్టలేం కదండీ! వాళ్ళు డబుల్ రేట్ చెప్తారు అండ్ త్రిబుల్ రేట్ కూడా చెప్తారు. ఇంకా మనం అడగడమే మన పని. ఇంకా బేరం ఆడితే కనుక తక్కువకిస్తారు. సో, మీరు చూసి తీసుకోండి. ఏదేమైనా చూసి తీసుకోండి. పిల్లలైతే మారం చేస్తారు కదండీ! బొమ్మలు, బొమ్మలు, బొమ్మలు అని. మా పిల్లలు కూడా అలాగే చేశారు. నాకు బొమ్మలు, బొమ్మలు, బొమ్మలు. ఒకరికి ఇప్పిస్తే ఇంకొకరు. పాపకి ఇప్పిస్తే ఇంకా బాబు కూడా మారం చేశాడు. సో, పాప కోసం ఒక పావుల సెట్ అంటారు కదా! పిల్లలు ఆడుకునే పావుల సెట్. అన్ని గిన్నెలు వస్తాయి కదా! ఆ సెట్ ఇప్పించాము. 200 చెప్పారు. 100 రూపీస్‌కి అయితే ఇచ్చారు. ఇంకా బాబు కోసం అయితే చాలానే చూసాము. ఇంకా బాబు పెద్దోడు కదా! చాలా లేట్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా కార్ తీసుకున్నాడు, బండి తీసుకున్నాడు. అవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న వస్తువులే. ఆడాడు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి బండ్లు ఎక్కువ ఆడాడు, కార్లు ఎక్కువ ఆడాడు, రిమోట్ కార్లు. ఇంకా రకరకాల బొమ్మలన్నీ ఆడాడు. ఇంకా ఆ ఏజ్‌కి తగ్గ బొమ్మలన్నీ ఆడేశాడు. ఇప్పుడు ఏజ్ కూడా బాబుకి 9 ఇయర్స్ కదా! ఆ ఏజ్‌కి అయితే ఇంకా కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తాయి కదండీ! ఇంకా మన యూట్యూబ్‌లో చూపిస్తారు కదా! అన్ని రకరకాల బొమ్మలైతే ఆడేశాడు. ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. సో, మొత్తానికైతే బాబు లాస్ట్‌కైతే లేజర్ లైట్ తీసుకున్నాడు. లేజర్ లైట్ కూడా 200 చెప్పారు. సారీ, 200 కాదు, 300 చెప్పారు. రేట్ వచ్చేసి 300 చెప్పారు. ఇంకా బాబైతే తీసుకున్నాడు. 200 రూపీస్‌కి తక్కువ రాదు అంటే తీసుకున్నాడు. ఇంకా మన ఆడవాళ్ళ కోసం అయితే మంచి మంచి డిజైన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మీరు కొంచెం ఓపిక చేసుకొని టైం వీలు చేసుకొని వెళ్ళండి. బ్యాంగిల్స్ అయితే అద్భుతమండి. అసలు మేము ఇంకా చూడలేదు. మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి మా వారైతే కోప్పడ్డారు. బ్యాంగిల్స్ అస్సలు నేను చూడలేదు అండి. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే పక్కా ఈసారి వెరైటీ కలెక్షన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అవి తీసుకోవాలనుకుంటున్నాను. సో, నాది ఒకటే ఉండే. నేను రాములవారి విగ్రహం తీసుకోవాలి అని చెప్పేసి ఒకటే ఉండే నా మనసులో. ఇక రామ్ పరివార్ విగ్రహం తీసుకుందాం అనుకున్నాను. రామ, లక్ష్మణ, సీత అండ్ ఆంజనేయ స్వామి. సో, రామ్ పరివార్ విగ్రహం అయితే తీసుకుందాం అనుకున్నాను. దానికోసం అయితే అన్ని షాపులు అయితే సెర్చ్ చేస్తున్నాను. చేయంగా కొన్ని షాప్‌లో ఏంటి అంటే మెటల్‌తో చేసిన రాములవారి విగ్రహం ఉంది. వద్దు, అవి పెట్టొద్దు అని చెప్పేసి నేను అది తీసుకోలేదు. షో పీస్ పర్పస్ అయితే పెట్టొచ్చు. బట్ గన్ మెటల్‌తో చేసినవి ఉన్నాయి. ఇంకొన్ని ఫైబర్‌తో చేసినవి ఉన్నాయి. ఇంకా ఇత్తడిలో కూడా ఉన్నాయండి. ఇత్తడిలో అంటే ఇంచు అండ్ బొటన వేలు సైజ్ అయితే రావు కదండీ! పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా! అవి మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేం కదా! నా పాలిసీ అయితే మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఓన్లీ ఇంచు విగ్రహం అయితేనే మనం ఇంట్లో పెట్టుకోవడానికి కరెక్ట్. లేదు అంతకన్నా పెద్ద విగ్రహాలు ఉన్నాయి అంటే వాటికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అవి అన్నీ మనం చేయాలి అనుకుంటేనే పెట్టుకోవాలి.
దానికి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు అన్నీ కట్టుబాట్లు ఉన్నాయి. అవి ఫాలో చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. పెట్టుకొని అవన్నీ రూల్స్ మనం వాళ్ళకు చేయవలసినవి సపర్యాలు అవన్నీ తీర్థాలు, నైవేద్యాలు, అభిషేకాలు అవన్నీ చేయలేదనుకోండి పెట్టి వేస్ట్ అనమాట. సో, మనం దేవుణ్ణి తీసుకొచ్చి అలా పెట్టి ఉండకూడదు కదా! అలా ఉంటే మనకే నష్టం కదా! సో, అందుకోసమని నేను ఇంచు విగ్రహాలే పెడతాను. నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకా మన వినాయక స్వామి, గణపతి స్వామి విగ్రహం ఉంది. అమ్మవారి విగ్రహం అయితే ఇంచు మందం ఉంది. అండ్ వినాయక స్వామి విగ్రహం వచ్చేసి బొటనవేలు సైజు ఉంటుంది. ఇంకా అంతకు మించి అయితే నేను పెట్టదలుచుకోలేను. ఇక్కడ గన్ మెటల్‌తో చేసిన రాములవారి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఫైబర్‌తో చేసినవి ఉన్నాయి. రామ్ పరివార్ అని. అవి వద్దని చెప్పేసి నేను ఇంకా మార్బుల్‌లో తీసుకుందాము అని చెప్పేసి మార్బుల్ అయితే పెట్టొచ్చు అన్నారండి. నేను ఇద్దరు ముగ్గురు సీనియర్స్‌ని కూడా పెడుతుంటే చూశాను. చాలామంది సీనియర్స్ నాకన్నా సీనియర్స్ ఉంటారు కదా! అక్కలు వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు పూజలు చేసి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు పెట్టినప్పుడైతే చూశాను నేను. పెట్టొచ్చన్నారు. సో, అమ్మవారి విగ్రహం కూడా చూశాను. అమ్మవారి విగ్రహం అయితే నాకు దొరకలేదు. సో, రాములవారి విగ్రహం కోసమైతే మార్బుల్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ మొత్తం గన్ మెటల్‌తో చేసినవి ఉన్నాయి. చూడ్డానికైతే బానే ఉన్నాయి. ఇవి కూడా కాస్టేనండి. రూ. 100 అట్లా. సారీ, రూ. 1000 అట్లా చెప్తున్నారు. ఇంకా మార్బుల్ విగ్రహం ఈ అంకుల్ చూపిస్తున్నారు కదా! అవైతే ఇంకా ఫైబర్ అని చెప్పేసి అన్నారు. అందుకోసమని నేను ఆ ఫైబర్ వద్దని చెప్పేసి ఇంకా భద్రాచలం ఎంత పెద్దగా ఉంటుందో, ఎన్ని షాప్స్ ఉంటాయో అన్ని షాప్స్ కూడా నేను తిరిగానండి. అంటే ఎక్కడ ఏ రేటు, ఎక్కడ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలిగా. ఇక్కడికొచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇంకా నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కదా! ఆగి చూశానండి. చాలా నచ్చింది స్వామి పటం కూడా. ఈ షాప్‌కొచ్చాను. ఇక్కడ కూడా అడిగాను. ఇక్కడ కూడా లేవన్నారు. సో, మీరు భద్రాచలం వెళ్ళినప్పుడైతే రాములవారి విగ్రహం రాంపరివారి విగ్రహం ఉంటుంది. షో పీసెస్ అయినా పర్లేదు తెచ్చుకోవడానికైతే ప్రయత్నించండి. ఇంక ఇక్కడ కూడా అడిగాను. లేవన్నారు. సో, చూసాను. వెతకగా అయితే లాస్ట్ షాప్‌లో అయితే కనిపించింది నాకు. తీసుకున్నాను. రూ. 1000 చెప్పారు. నేను తీసుకున్న విగ్రహం వచ్చేసి రూ. 1000కి నేను హాఫ్ రేట్‌కి అయితే అడిగాను. రావన్నారు. ఇక్కడ గాజులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో? అందుకోసమే తీశాను చూడాలి అని చెప్పి వ్యూవర్స్ కోసం.